చేసుకోవడం మంచిదండి. చర్మానికి చిన్న చిన్న దెబ్బలు తగలడం, గాయాలవడం చాలా సహజం. అంతే సహజంగా అవి మానిపోతూ ఉంటాయి కూడా. అయితే ఒక్కోసారి ఈ పరిస్థితి కొంచెం ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది. బ్యాక్టీరియా లోపలికి చేరి అక్కడంతా వాపొచ్చి నొప్పి, మంటగా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో సెల్యులైటిస్ అంటారు. ఈ సెల్యులైటిస్ గురించి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఏ పార్థసారథి గారితో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. నమస్కారం డాక్టర్ పార్థసారథి గారు. చర్మానికి దెబ్బలు తగిలి చిన్న చిన్న గాయాలైనప్పుడు అవి ఎంతకు మానకుండా వేధిస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఇలా అవుతుందంటారు, నిజమేనా అండి? దీనినే మనము సెల్యులైటిస్ అంటాం. సెల్యులైటిస్ అంటే సెల్స్ అంటే కణజాలము, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అన్నమాట. అంటే మన చర్మం కింద ఉండే కణజాలానికి సోకే ఇన్ఫెక్షన్నే మనం సెల్యులైటిస్ అంటాం. ఈ సెల్యులైటిస్ అనేది మామూలు చర్మానికి రాదండి. చర్మము అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ, చర్మం మీద దెబ్బ తగిలినప్పుడు కానీ, మన ఒంటి మీద ఉన్న బ్యాక్టీరియా కానీ లేకుంటే బయట ఉన్న బ్యాక్టీరియా కానీ లోపలికి ప్రవేశించి ఈ సెల్యులైటిస్ని కాజ్ చేస్తుంది అనమాట. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటారండి? దీనికి ప్రత్యేకించి కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? ఈ సమస్య అసలు ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. బ్యాక్టీరియా వల్ల. ఈ బ్యాక్టీరియా అనేది మన చర్మం మీద కూడా బ్యాక్టీరియా ఉన్నాయి. స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియా మన చర్మం మీద సహజీవనం చేస్తూ ఉంటాయి. అలాగే ఈ స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా గొంతులో కూడా ఉంటుందన్నమాట. ఇవి కాకుండా బయట దుమ్ము దిల్లో కానీ, ఆ రోడ్డు మీద కానీ ఇలా అక్కడ కూడా కొన్ని బ్యాక్టీరియా ఉంటాయన్నమాట. వాటిని గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అంటారు. హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా కానీ, సూడోమోనాస్ కానీ, అలాగే క్లెప్సియల్లా కానీ ఇలాంటి ఆర్గాన్స్ మన చర్మంలోకి ఎంటర్ అయ్యి అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తాయన్నమాట. ప్రత్యేక కారణాలు అంటూ అంటే చర్మము చిట్లినప్పుడు కానీ, పగిలినప్పుడు కానీ, దెబ్బ తగిలినప్పుడు కానీ, అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ ఆ చర్మం డోర్ ఓపెన్ అవుతుంది కాబట్టి బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కాజ్ చేసి సెల్యులైట్ని కాజ్ చేస్తాయన్నమాట. ఈ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు మనం ఎలాంటి లక్షణాలను గమనించవచ్చండి? ముఖ్యంగా చర్మము రెడ్గా ఉంటుంది, అంటే బాగా ఎర్రగా మారుతుంది. తర్వాత వాపు వస్తుందన్నమాట. వాపుతో పాటు మీకు అక్కడ చేయి పెట్టామంటే చాలా హాట్గా ఉంటుంది. సో హాట్, రెడ్నెస్, స్వెల్లింగ్ ఈ మూడు ఉంటాయన్నమాట. ఇన్ఫ్లమేటరీ సైన్స్ అనమాట. ఈ సెల్యులైటిస్ ఎక్కడ వస్తుంది? మామూలుగా కాలికి కానీ, ఎందుకంటే దెబ్బ తగిలేది కాలికి కదా ఎక్కువగా. అలాగే ముఖం మీద కానీ, ఒక్కోసారి బొడ్డు చుట్టూ కానీ, ఒక్కోసారి పిరుదుల మీద కానీ ఇన్ఫెక్షన్ వస్తుంది, తొడల మీద కానీ వస్తుంటుంది అనమాట ఈ సెల్యులైటిస్ అనేది. ఒక్కోసారి ఇన్ఫెక్షన్ తీవ్రతరం దాల్చినప్పుడు మనకు హెడేక్ రావడం కానీ, ఫీవర్ రావడం కానీ, మెలైజ్ అంటే ఒళ్ళు నొప్పులు, తర్వాత ఒళ్ళు అలసటగా ఉండడం కానీ, అలాగే ఒక్కోసారి చిల్స్ అండ్ రైగర్స్ కానీ వస్తూ ఉంటాయన్నమాట. డాక్టర్ గారు, కొన్ని రకాల సమస్యలండి. ఉదాహరణకి షుగర్ వ్యాధి ఉన్నప్పుడు, రోగనిరోధక శక్తి తక్కువైనప్పుడు చాలా తేలిగ్గా ఇన్ఫెక్షన్ సోకుతాయంటారు కదా. సెల్యులైటిస్లో కూడా ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా? వీటినే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారనమాట. ముఖ్యంగా మీరు ఇప్పుడు చెప్పినట్లు షుగరు, డయాబెటీస్ మెలిటస్ ఒక రిస్క్ ఫ్యాక్టర్. అలాగే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, అంటే రోగ నిరోధక తగ్గిన వాళ్ళ ముఖ్యంగా హెచ్ఐవి పేషెంట్స్లో కానీ, క్యాన్సర్ పేషెంట్స్లో కానీ, లేకుంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో కానీ రోగ నిరోధక తగ్గినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ముఖ్యంగా చూస్తుంటాం మనం ఫైలేరియాసిస్ అని, అంటే బోధకాలు అంటాం. ఈ బోధకాల వాళ్ళలో లింఫ్ అనేది ఒక ఫ్లూయిడ్ అనమాట. ఆ నిలిచి ఉంటుంది, చర్మంలో నిలిచి ఉంటుంది. ఈ లింఫ్ ఎక్కువ నిలిచి ఉన్న వాళ్ళలో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీనస్ స్టేసిస్, అంటే మనం వ్యారికోస్ వీన్స్ అంటాం. కాళ్ళకి బాగా నరాలు ఉబ్బి ఉంటాయన్నమాట. నరాలు ఉబ్బి ఉండి అక్కడ కూడా సిరల్లో ఉన్న రక్తం ఆగిపోయి ఉంటుంది. సో అటువంటి వాళ్ళల్లో, అంటే వ్యారికోస్ వీన్స్ ఉండి వీనస్ స్టేసిస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ సెల్యులైటిస్ని మీరు ఎలా గుర్తిస్తారండి? దీనికోసమైనా ప్రత్యేకమైన పరీక్షలు చేయిస్తారా? సెల్యులైటిస్ చూస్తేనే మనకు తెలుస్తుందమ్మా. ఎందుకంటే ముఖం మీద వచ్చినప్పుడు ముఖం వాపు వచ్చి ఎర్రగా ఉండి హాట్గా ఉంటుంది. అలాగే కాళ్ళ మీద వచ్చినప్పుడు రెడ్గా అయిపోయి వాపు వచ్చి హాట్గా ఉంటుంది. గట్టిగా అలా ప్రెస్ చేస్తేనే టెండర్గా ఉండి బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే దాన్ని క్లినికల్గా కూడా మనం డయాగ్నోస్ చేయవచ్చు. ఇంతేకాకుండా ఒక్కోసారి చర్మం మీద నీటి బొబ్బలు వచ్చి చర్మం చితికిపోయి నీరు కారుతుంటుంది. దాంట్లోంచి మనము ఒక ఫ్లూయిడ్ తీసి గ్రామ్ స్టెయిన్కి పంపిస్తే దాంట్లో బ్యాక్టీరియా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే కల్చర్ సెన్సిటివిటీ పంపిస్తే ఏ బ్యాక్టీరియా ఉంది కూడా మనకు తెలుస్తుంది. ఇది కాకుండా వేరే, అంటే బయాప్సీ కూడా చేస్తారు, కానీ బయాప్సీ జనరల్గా చేయము. ఈ కండిషన్లో ముఖ్యంగా కల్చర్ సెన్సిటివిటీ కానీ, గ్రామ్ స్టెయిన్ ద్వారా కానీ, లేకుంటే క్లినికల్ సైన్స్ ద్వారా కూడా మనము ఈ సెల్యులైటిస్ని ఈజీగా గుర్తించవచ్చు అనమాట. దీనికి చికిత్స ఎలా ఉంటుందండి? సెల్యులైటిస్ కొంచెమే, అంటే లెగ్ వరకే పరిమితమైంది అనుకోండి,
మనము యాంటీబయాటిక్స్ ముఖ్యంగా పెన్సిలిన్, ఇప్పటికీ పెన్సిలిన్ స్టిల్ హోల్డ్స్ గుడ్ అనమాట. మన ఓల్డెన్ డేస్లో యూస్ చేసే పెన్సిలిన్ ఇప్పటికీ స్టిల్ హోల్డ్స్ గుడ్. పెన్సిలిన్ ఎందుకంటే స్టెప్టోకాకస్ అయిన ఆర్గానిజమ్స్ పెన్సిలిన్కి ఈజీగా ససెప్టబుల్ అనమాట. కానీ కొన్ని విషయాల్లో మనము అమాక్సిసిలిన్, క్లావ్లినిక్ యాసిడ్, ఎరిథ్రోమైసిన్, క్లిండామైసిన్, వ్యాంకోమైసిన్ అన్ని రకరకాల సుపీరియర్ యాంటీబయాటిక్స్, కెఫలోస్పోరిన్స్ ఇవన్నీ వాడుతుంటాం అనమాట. కానీ సెల్యులైటిస్ తీవ్రతరం దాల్చిందనుకోండి, మామూలుగా మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ సరిపోవు, ఓరల్గా ఇచ్చే యాంటీబయాటిక్స్ సరిపోవు, ఇంజెక్టబుల్ ఫామ్లో ఇవ్వాల్సి వస్తుంది. అంటే పేషెంట్ అడ్మిట్ చేసి హాస్పిటలైజ్ చేసి ఇంజెక్టబుల్ ఫామ్లో యాంటీబయాటిక్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గినప్పుడు మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ఈ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఆ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడే చెప్పినట్లు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటే ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రావు. అలాగే ఫైలేరియాసిస్ అంటే బోధకాలు, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే ఎగ్జిమాస్ను కంట్రోల్ చేసుకోవాలి. ఇవి ఉన్నప్పుడు ఇవి కంట్రోల్ చేసుకుంటే ఇన్ఫెక్షన్స్. అలాగే వీనస్ స్టేసిస్ అంటే రక్తంలో చెప్పాను కదా, సిరల్లో రక్తం ఆగిపోయి ఉంటుందని. ఆ వీనస్ స్టేసిస్, ఎగ్జిమాస్, డయాబెటీస్, అలాగే ఈ లింఫోడిమాస్ ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. దెబ్బలు తగిలిన వెంటనే ఆ శుభ్రంగా దాన్ని కడుక్కోవడం, వెంటనే సోప్ వాటర్తో కానీ లేకుంటే మామూలు ప్లెయిన్ వాటర్తో కానీ కడుక్కోవడము. యాంటీబ్యాక్టీరియల్ క్రీమ్స్ మనకు బజార్లో బోర్డు దొరుకుతుంటాయి. ఫ్యూసిడిక్ యాసిడ్ అని, సిల్వరెక్స్ క్రీమ్ అని ఇట్లాంటివి ఉంటాయన్నమాట. యాంటీబ్యాక్టీరియల్ క్రీమ్స్, బిటాడిన్ లోషన్ ఇలా ఉంటాయన్నమాట. అంటే టింక్చర్ ఐడిన్ అంటాం కదా, అది కూడా మంచిదే అనమాట. సో వీటితో క్లీన్ చేసి వీలైతే బ్యాండేజ్ చేయడం. బ్యాండేజ్ చేస్తే మంచిది. ఆ బ్యాండేజ్ కూడా స్టెరైల్ బ్యాండేజ్ యూజ్ చేయాలి. దారిలో పోతుంటే ఏదో చిన్న బట్ట కింద పడిన బట్ట కడితే మళ్ళీ దాని ద్వారా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, సెల్యులైటిస్ గురించి మాకు చాలా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తేనమ్మా.